إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. اللهم صل على سيدنا محمد وعلى آله وصحبه وسلم. اللهم احفظنا من كل بلاء الدنيا وعذاب الآخرة. اللهم احفظنا من البلاء والوباء. اللهم احفظنا من البلاء والوباء. اللهم ارفع البلاء لنا بسلامية مرضية. اللهم بلغ مرضنا وحسن مقاصدنا مقاصد الدين والدنيا والآخرة. اللهم بلغ مرضنا وحسن مقاصدنا مقاصد الدين والدنيا والآخرة. وإن سألناك على رسول الله عليه وسلم وما يكفي سسعة مدرس حق سيد كامل وعجلات ومن سمع مدرس حق سيد كامل وعجلات ونجعل ما اسم بركته تقرأ ونجعل ما اسم بركته تقرأ ونجعل درجات بركته تقرأ كما يجعل مسلم صاحب سيد كامل وعجلات تقرأ ونجعل ما اسم بركته تقرأ ونجعل ما اسم بركته تقرأ ونجعل درجات بركته تقرأ ونجعل درجات بركته تقرأ اكتمال الله مسلم صاحب سيد كامل وعجلات تقرأ ونجعل ما اسم بركته تقرأ ونجعل ما اسم بركته تقرأ हमारे चीफ मिनिस्टर केसीआर साहब को सहायता का मिला वाजिला था। हमारे चीफ मिनिस्टर साहब केसीआर साहब को सहायता का मिला वाजिला था। उनके उम्र में इसमें बरकतें अता फरमा। उनके उम्र में इसमें बरकतें अता फरमा। उनके दर्जात में बुलंदी अता फरमा। उनके చైర్మన్ ఖిబ్లా रहमतुल्लाह अलैह को అందరూ హాజరైన
మా వక్ఫ్ చైర్మన్ గారు సలీం గారు సాబ్ గారు, మా డిప్యూటీ మేయర్ ఫసియుద్దీన్ బాబా గారు, మా ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ ఆనంద్ గారు, మా పరమేశ్వరి మేడం కార్పొరేటర్ గారికి, మా మునీర్ భాయ్, మొత్తం చాలా మా టీఆర్ఎస్ లీడర్స్ ఉన్నారు. ఇక్కడ జియారత్ చేసిన, మా ఆనరబుల్ సీఎం కోసం దువా చేసిన, ఇక్కడికి అన్న దరాజీ ఉమర్ కోసం, హెల్త్ కోసం, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోసం దువా చేసిన. ఈరోజు ఇక్కడ జిహెచ్ఎంసీ ద్వారా టాయిలెట్స్ కట్టేసిన. మా ఫసీ బాబా గారు డిప్యూటీ మేయర్ అన్న ఆధ్వర్యంతో కోషిష్ చేసిన. 25 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది, కంప్లీట్ అయింది. ఈరోజు లేడీస్ కోసం, జెంట్స్ కోసం టాయిలెట్స్ కట్టేసిన. ఇక్కడ వచ్చే జారీన్కు అంటే చాలా మంచి అవుతుంది, టాయిలెట్స్ లేకుంటే కష్టం అవుతుంది. కాబట్టి టాయిలెట్స్ కట్టే తర్వాత చాలా బాగా ఆయనకు ఫెసిలిటీస్ అవుతుంది. హౌస్ బి కట్టేసిన వజు కోసం. నేను చాలా సలీం సాబ్కి బి థ్యాంక్స్ చెప్తున్నాను. ఆయన చైర్మన్ గారు ఉన్నాను. మా ఫసీ బాబా జిహెచ్ఎంసీతో బడ్జెట్ శాంక్షన్ చేసిన ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను. అందరూ మా మిత్రులకు థ్యాంక్స్. ఈరోజు గౌరవ హోంమంత్రి వర్యులు మహమూద్ అలీ గారి చేతుల మీదుగా దాదాపు 200 నుంచి 300 సంవత్సరాల చాలా పాతకాలం నాటి వజూఖానా మరియు హౌజు, నీటి హౌజును దాన్ని రెనోవేట్ చేసుకోవడంతో పాటుగా ఇక్కడ వచ్చే లేడీస్ చాలా వందల వేల లక్షల మంది సంఖ్యలో ఇక్కడ జాహీరీన్ యూసుఫేన్ షరీఫేన్ దర్గాకు జాహీరీన్ వస్తారు. వాళ్ళకు ఇబ్బంది కలవద్దని చెప్పి లేడీస్ టాయిలెట్ని కూడా, జెంట్స్ టాయిలెట్ని కూడా ఈరోజు ఏర్పాటు చేసుకొని ప్రారంభం కార్యక్రమం చేయడం జరిగింది. దాదాపు 30 లక్షలను జిహెచ్ఎంసీ తరఫున, జిహెచ్ఎంసీ హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తరఫున 30 లక్షల రూపాయలు ఇచ్చి వజూఖానా రెనోవేషన్, దాంతోపాటుగా టాయిలెట్స్ అని కూడా లేడీస్ మరియు జెంట్స్ టాయిలెట్స్ అని కూడా మొత్తం కూడా దాన్ని రెనోవేట్ చేసి దాని మోడలైజ్గా టాయిలెట్స్, అదేవిధంగా జెంట్స్కి లేడీస్కి కూడా 30 లక్షల వ్యాయామంతో చేయడం జరిగింది. గౌరవ హోంమంత్రి వర్యులు మహమూద్ అలీ గారి చేతుల మీదుగా ప్రారంభం చేయడం జరిగింది. దానికి గౌరవ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ సలీం గారు మరియు నేను, మా స్థానిక కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు, మెట్రో వాటర్ బోర్డు అధికారులు, వక్ఫ్ బోర్డు అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఎందుకంటే యూసుఫేన్ షరీఫేన్ దర్గా అంటేనే తెలంగాణ ఉద్యమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చాలా ఇక్కడగా బిలీవ్గా ఉండే. తెలంగాణ ఉద్యమం మొదలయ్యేటప్పుడే ఇక్కడ యూసుఫేన్ షరీఫేన్ దర్గాకు వచ్చి చాదర్ను సమర్పించుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉద్యమాన్ని ప్రారంభం చేయడం జరిగింది. ఆ యూసుఫేన్ షరీఫేన్ దర్గా ఆ హజరత్ యొక్క దువాతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈరోజు మంచి పరిపాలన జరుగుతుంది. బంగారు తెలంగాణ నిర్మాణం వైపు అడుగులు వేస్తున్నాం. ఈరోజు పరిపాలన కూడా శాంతియుత వాతావరణం హైదరాబాద్లో నెలకొల్పినది. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి వాతావరణం తెలంగాణ రాష్ట్రంలో ఉండాలని, హైదరాబాద్ నగరం అంటే కూడా ప్రశాంతమైన వాతావరణం ఉండాలని, అదేవిధంగా ముఖ్యంగా యువ నాయకుడు, భవితర తెలంగాణ నాయకుడైనట్టి గౌరవ మున్సిపల్ ఐటీ శాఖ మంత్రివర్యులు కేటీఆర్ గారు కూడా యూసుఫేన్ షరీఫేన్ దర్గాకు లక్షలాది మంది ఇక్కడ బిలేవిటీస్ వస్తారు కాబట్టి చాలాకు ఎటువంటి ఇబ్బంది కలగొద్దని చెప్పి ఇక్కడ టాయిలెట్స్లను, అదేవిధంగా వజూఖానాను కూడా ఇక ఏర్పాటు చేయడంలో గౌరవ మంత్రివర్యులు ఆదేశం ఇవ్వడం మేరకు చేయడం జరిగింది. అదేవిధంగా దర్గాకు కనెక్టివిటీ రోడ్స్ ఏకైతే ఉన్నాయో ఆ రోడ్స్ కూడా మొత్తం కూడా బీడీసీసీ రోడ్లను త్వరలోనే రాబోయే రోజు. ఎందుకంటే హైదరాబాద్ నగరము తెలంగాణ ప్రాంతమే కాకుండా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా, అదేవిధంగా పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా భారతదేశ నలుమూల నుంచి కూడా, విదేశాల నుంచి కూడా యూసుఫేన్ దర్గాను సందర్శించుకోవడానికి, టూరిస్టులు కానీ దర్శనం చేసుకోవడానికి ఇక్కడ ఉన్న చాలామంది దర్గాకు రావడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలవద్దని చెప్పి గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు కూడా ఈ యొక్క కనెక్టివిటీ రోడ్లను కూడా, బీడీసీసీ రోడ్లను కూడా త్వరలోనే వేస్తామని, అదేవిధంగా వేయడం జరుగుతుందని ఎస్టిమేషన్ చేయమని చెప్పికి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రాబోయే రోజులు త్వరలోనే ఆ బీడీసీసీ రోడ్లను కూడా ప్రారంభం చేసుకోవడం జరుగుతుంది.